హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్కే ఫ్యామిలీ. ఈరోజు నేను ఎండు చేప ప్లస్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పర్టికులర్గా మా జనరేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అసలు ఈ కర్రీ తెలీదు చాలా మందికి. సో అందుకే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేం చూద్దాం. ఫస్ట్ అయితే ఎండు చేపల్ని, ఇవి మెత్తాలు అంటారు, యాక్చువల్గా ఎండు చేపలు కాదు. వీటిని ఫస్ట్ అయితే హాట్ వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో పోపు వేసేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచి రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. మనం దేనికైనా ప్రాసెస్ వెరీ కామన్, ఫస్ట్ రెడ్డిష్ కలర్లో రావాలి. ఈ మనం ఫస్ట్ అయితే కొంచెం రెడ్ చిల్లీ ప్లేస్లో మేము గ్రీన్ చిల్లీ వేసుకున్నాము. కారం కూడా యాడ్ చేస్తాము. తర్వాత అయితే టొమాటో వేసుకొని అండ్ వెంటనే కొంచెం వెరీ లిటిల్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం టేస్ట్ కోసం. అండ్ పసుపు అండ్ నెక్స్ట్ ఉప్పు, ఇవి కామన్గా యాడ్ చేసుకుంటాం కదా. ఎంత కావాలో అంత సరిపడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకొని, తర్వాత కరివేపాకు, అలాగే కొంచెము స్పైసెస్ పొడి, అలాగే వచ్చేసి కారము, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ అయితే వంకాయలు, మంచి లేత వంకాయలు అయితే టేస్ట్ వస్తుంది మనకి. వంకాయలు వేసుకొని మంచిగా వాటిలో కలుపుకోవాలి. ఎందుకంటారా, ఆ వంకాయలకి ఆ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. ఫైనల్లీ మెత్తాలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా మందికి నచ్చవు, బట్ నాకు ఇష్టం ఎండు చేపలన్నా మెత్తాలన్నా. మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు ఈ కర్రీస్ అన్నీ. సో మేబీ చేసుకునే స్టైల్లో చేసుకుంటే నచ్చుతుంది కదా ఎవరికైనా. సో నా వీడియోస్ చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్ది కదా, అందుకని చెప్తున్నాను నేను. సో ఫైనల్గా మనకి చింతపండు వాటర్ వెరీ లిటిల్ యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసేసుకొని, ఇది పులుసులాగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. మనకి కొంచెం గ్రేవీ, వెరీ థిక్ గ్రేవీ లాగా వస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలా వచ్చేటట్లు చేసుకోండి. కొంతమంది పులుసులా కావాలంటే పులుసులా అయినా వండించుకోవచ్చు ఇలానే. బట్ మేము మాత్రం థిక్ గ్రేవీ, చూసారు కదా ఇక్కడ ఎలా ఉందంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మేము చేసుకుంటాం అనమాట. ఫైనల్గా ఇక్కడైతే ఎమ్మి టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చుతుంది. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.